నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంజా శివారులోని బాసరా బ్రిడ్జ్ వరకు గల మార్గాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడక్కడ చెడిపోయిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జానకంపేట రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మడి గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని హితవు పలికారు. సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి 15th and 17th 2 రోజులు అనుకుంటున్నామో, సో ఆ రోజు అరేంజ్మెంట్స్ క్రేన్స్ కానీ, ఫిషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ, సో ఇతర అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జానకంపేట జంక్షన్ నుండి ఇటు యామ్చా వచ్చే దారిలో మనకి రైల్వే ట్రాక్ 2 times క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జానకంపేట నుంచి నవీపేట మీదుగా యామ్చా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమ్మిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమ్మిడా దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా 1 way ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాలని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యామ్చా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ అలౌ చేయట్లేదు. సో రిమైనింగ్ అన్నీ కూడా అబోవ్ 8 feet ఉన్నవి కూడా మనకి నందిపేట యామ్చా ఈసారి మనకి అక్కడ అప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి ఇమర్షన్కి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ హైట్ తక్కువ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ స్విమ్మర్స్ గట్టి అప్రోచ్ అయితే ఏం లేదు. ఆర్చెస్ ఉన్నాయి, ఇక్కడికి అయితే రాలేదు సార్ లాస్ట్ టైం. ఇలాంటి ఆ రోడ్డును చూసేసి అడ్డే వెళ్ళిపోయారు వాళ్ళు. 2-3 వస్తే మేము కూడా పోలీసులు అర్థం పెట్టేసి రాకుండా విమర్శనం కొట్టుకొచ్చి మళ్ళీ కింద పిల్లర్స్ దగ్గర ఇది ఆ రోజు క్లోజ్ చేస్తాం సార్. డైరెక్ట్గా పెట్టి క్లోజ్ చేస్తాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్.
అదే రాయి పెట్టి చూసి హాస్పిటల్ కొంచెం వాళ్ళు